డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా హిందీ వద్దంటూ గతంలో పవన్ చేసిన పోస్టులను ట్వీట్కు జత చేశారు ప్రకాష్ రాజ్. పిఠాపురంలో పవన్ చేసిన కమెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా హిందీ వద్దంటూ గతంలో పవన్ చేసిన పోస్టులను ట్వీట్కు జత చేశారు ప్రకాష్ రాజ్. పిఠాపురంలో పవన్ చేసిన కమెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో హిందీ గో బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఏదైతే తన కమెంట్స్కి విరుద్ధంగా కూడా ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు బహిరంగ సభల్లో కానీ ప్రసంగిస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు సతీష్? సిద్ధేశ్వర్, నిన్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ముఖ్యంగా హిందీ భాషకి సంబంధించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లైన్ లో ఎప్పుడు బీజేపీకి సపోర్టివ్ గా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ నిన్న తమిళనాడు ప్రజల మనోభావాన్ని, ముఖ్యంగా తమిళనాడులో ప్రస్తుతం హిందీ భాష పైన జరుగుతున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో, తమిళనాడులో అన్ని రాజకీయ పక్షాలు అక్కడ హిందీ భాషను బలవంతంగా రుద్రంపై వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు వాసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్, సినీ నటుడు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గెలవక ముందు జనసేనాని, గెలిచిన తర్వాత భజన సేనాని, అంతేనా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజు హితవు పలికారు. ముఖ్యంగా హిందీ భాషకి సంబంధించి గతంలో హిందీ గో బ్యాక్ అని రాసినటువంటి వ్యాసాలను సమర్థించడమే కాకుండా, ఎవరైతే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి, సాంస్కృతిక వైవిధ్యంతో కూడినటువంటి మన దేశాన్ని ఇలా భాషతో ఒత్తిడి చేయడం అనేది సమంజసం కాదన్నటువంటి ధోరణిలో గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత తన వైఖరిని మార్చుకోవడం, ముఖ్యంగా దానికి తోడు మరీ ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తమిళనాడుని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శ వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజు చురకలు వేస్తున్నారు. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.